రామయ్య జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాల రాయవరం నందు ఈ రోజు అనగా ఆగస్టు 30, 2024 శుక్రవారం నాడు మధ్యాహ్నం 3 గంటల నుండి ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు వరాహగిరి సాయన్నగారి ఆధ్వర్యంలో మన్నపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీధర రాజుగారు, రాయవరం మండల సబ్ ఇన్స్పెక్టర్ బుజ్జి బాబుగారు విద్యార్థులను ఉద్దేశించి సమాజంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ గురించి, వాటిని ఎలా ఎదుర్కోవాలో మరియు రోడ్ యాక్సిడెంట్లు గురించి, రహదారి భద్రతా నియమాలు గురించి, మాదక ద్రవ్యాలు వాడకం వల్ల వారికి జరిగే నష్టాలు గురించి, సెల్ఫోన్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కలిగే అనర్థాలను గురించి, 18 సంవత్సరాల నిండకుండా వాహనాలను నడిపితే ఎటువంటి చట్టాలు ఉంటాయి, ఎటువంటి శిక్షలకు గురి అవుతారో సవివరంగా విద్యార్థులకు తెలియజేశారు. ఎందుకంటే చట్టాలు మారిని మైనర్కి బయట ఇవ్వడం వల్ల మైనర్ వల్ల ఏదైనా నష్టం జరిగినా బయట డ్రైవ్ చేయడం ఎలా చేస్తే కనుక ఎవరైతే బయట ఇచ్చారో లేదా ఎవరైతే బయటలో ఎవరికైతే రిజిస్ట్రేషన్ అయిందో వారి మీద కేసులు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి మనకి ఏంటంటే దీనికి క్వాలిఫైడ్ కాదు అని అర్థం. బయట డ్రైవ్ చేయాలంటే సరైన ఏజ్ లిమిట్ ఉండాలి. ఆ ఏజ్ లిమిట్ ఎందుకంటే మెచ్యూర్డ్ మైండ్ అనేది ఉంటుంది. అంటే 18 years కంప్లీట్ అయితే ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనకి ఏది మంచి ఏది చెడు, ఏది మనం సొసైటీని ఎలాగా అవగాహన పరచుకోవాలనే విధానం చేస్తే దాని చట్టాలనేది రూపొందించడం చేశారు. కాబట్టి మీరందరూ బైక్ నడిపారా? ఎప్పుడు నడపాలి? 18 years కంప్లీట్ అయిన తర్వాత లైసెన్స్ పొంది మాత్రమే మనం బైక్నే డ్రైవ్ చేయాలి. మనం ఎక్కడైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు బైక్ వాక్ చేస్తుంటే ఎట్ సైడ్ వెళ్ళాలి? రోడ్డుకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. మన స్కూల్కి వెళ్ళాలంటే లెఫ్ట్ సైడ్ వెళ్తాం. కొంతమంది తెలిసంటే ఒక లైన్ ఫార్మేషన్ వెళ్ళాలి. అంటే మన డిస్ప్లే అనేది మనం కనపడాలి, స్కూల్ పిల్లలు వస్తున్నారని చెప్పేసి రోడ్డు జంక్షన్ దగ్గర కానీ లేదా మెయిన్ రోడ్డు దగ్గర కానీ మనకి స్కూల్ జోన్ అని చెప్పేసి ఒక చిన్న పిల్లలతో ఒక డిస్ప్లే చేస్తూ ఉంటారు. చూసారా ఇండికేషన్ మార్క్ ఎప్పుడన్నా? అంటే దానికి మన స్కూల్ దగ్గరలో 100 మీటర్ల ముందు, స్కూల్ దగ్గరలో 100 మీటర్ల చివర డిస్ప్లే చేస్తూ ఉంటారు. స్కూల్ జోన్ అని చెప్పేసి రాస్తూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే పిల్లలు స్కూల్కి రోడ్డు క్రాస్ చేస్తారు, అటు ఇటు వెళ్తా ఉంటారు. అక్కడ బైక్స్ కానీ కార్లు కానీ ఎలాంటి మోటార్ వెహికల్స్ అయినా కూడా స్పీడ్ లిమిట్స్ తగ్గించి వెళ్ళాలని దాని అర్థం. ఎందుకు? పిల్లలు రోడ్లు దాడుతూ ఉంటారు, జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి. ఎందుకు అంటే రోడ్ యాక్సిడెంట్ వల్ల ఎవరైనా ప్రాణం పోతే మన ప్రాణం మళ్ళీ తిరిగి తీసుకురాగలుగుతామా? తీసుకురాలేదు కదా. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. మీతో పాటు మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ కూడా రోడ్లు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి, అదేవిధంగా ఈ బైక్ మోటార్ బైక్స్ డ్రైవ్ చేయాలంటే మనకి ఇంకా ఎడ్యుకేషన్ బాగుంది కాబట్టి మనం డ్రైవ్ చేయకూడదని చెప్పేసి మీరు చెప్తారా? అందరికీ చెప్తారా? బాగా చదువుతారా? రాయవరం స్కూల్ పిల్లలు పోలీసు వాళ్ళు ఎంతమందికి వెళ్ళకుండా? పోలీసు అంటే ఎక్కడో మండపేట సిఐ గారు కానీ లేకపోతే ఇక్కడున్న నేను కానీ ఎందుకు వచ్చామంటే, ఈ రోజుల్లో బోర్డర్ అంటే తెలుసు కదా, దేశ సరిహద్దుల్లో సైనికులు పనిచేస్తున్నారు కదా. చాలా మంది దేశాన్ని రక్షించడం కోసం వాళ్ళ ప్రాణాలు కోల్పోతున్నారు. డైలీ ఏదో చోట చైనా నుంచో పాకిస్తాన్ నుంచో ఎక్కడి నుంచి అయినా సరే దాడులు జరుగుతాయి. ఈ బోర్డర్ లో జనం చనిపోతున్నారు. వీళ్ళకన్నా కూడా ఎక్కువ మంది, లేకపోతే మనకి భయంకరమైన వ్యాధులు ఏంటని చెప్పండి మీరు? కరోనా, ఇంకా డెంగ్యూ, వీటి వల్ల కూడా చాలా మంది జనం చనిపోతున్నారు కదా. మనకు తెలిసి జనం ఎక్కువ చనిపోవడానికి కారణాలు అనుకున్నాం. నిజానికి మన దేశంలో ఉండే జనాభాలో ఎక్కువ మంది మరణం పొందడానికి గల కారణం ఏంటి అంటే చెప్పండి ఏంటి? యాక్సిడెంట్. ఏంటది? యాక్సిడెంట్. యాక్సిడెంట్ అంటే
బైక్ కానీ ఏదైనా వాహనం, ఏ వాహనం అయినా సరే సరైన జాగ్రత్తలు తీసుకోకుండా డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అవుతుంది. కొన్నిసార్లు తప్పు చేసిన వాడు బ్రతుకుతున్నాడు, అటువైపు అమాయకులు అరైపోతున్నాడు కదా. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక కుటుంబ పెద్ద కదా బయటకు వెళ్తాడు, ఇంట్లో అమ్మ నాన్న అన్న చెల్లెలు అందరూ ఉంటారు, వీళ్ళందరూ ఇళ్ళలోనే ఉంటారు. ఒక తండ్రి మాత్రం బయటకు వెళ్తాడు. అంటే యాక్సిడెంట్స్ అయితే మ్యాక్సిమం ఎవరికి అవుతున్నాయి? తండ్రికి అవుతున్నాయి. అంటే కుటుంబ పెద్దగా అవుతుంది. మనకి డబ్బులు తీసుకొచ్చేది, మన కుటుంబాన్ని పెంచిపోయించేది ఎవరు? తండ్రి. అటువంటి తండ్రికి యాక్సిడెంట్ అయితే ఆ కుటుంబాన్ని ఎవరు సాగుతారు? అంటే ఎవరు చూస్తారు? చూడగలరు ఎవరైనా? కొన్నిసార్లు కాళ్ళు చేతులు దెబ్బలు తినొచ్చు, కొన్నిసార్లు ప్రాణాలు కూడా పోయే పరిస్థితులు. ఇలాంటి సందర్భాల్లో మరి ఆ కుటుంబం మీద పడిపోతుంది కదా. అలాగని చెప్పి ప్రతిసారి అతనిదే తప్పు ఉండకపోవచ్చు, అవతల వాడు తప్పున్నా కూడా మనకు జరుగుతుంది. అది పక్కన పెట్టింది. మనల్ని తల్లిదండ్రులు చాలా ప్రేమగా చూస్తున్నారు, అవునా? మనకి ఏం కావాలంటే అది కొనిస్తున్నారు. ఏదైనా సెల్ ఫోన్ కూడా ఉంటుంది. మీలో చాలా మంది సెల్ ఫోన్లు ఉంటాయి, ఉన్నాయా? ఉంటాయి, ఇక్కడ తీసుకుని దాచుకుంటారు. అలాగే సెల్ ఫోన్ తో పాటు పళ్ళు. యాక్చువల్ గా మనకు అవసరం లేదు. నాకు కూడా ఈ ఉద్యోగం వచ్చాయి అంటే 25 సంవత్సరాలకి నాకు సెల్ ఫోన్ వచ్చింది. కానీ ఇప్పుడు 6th క్లాస్ 7th క్లాస్ వాళ్ళ చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది. అలాగే 8th క్లాస్ 9th క్లాస్ వచ్చినప్పటికీ బండి చేస్తున్నారు. ఈ సరదాగా మనకి సరదాగానే ఉంటుంది ఆ బండి డ్రైవ్ చేయడం. పొరపాటున చిన్న యాక్సిడెంట్ అయితే మన మీద ఎంతో ప్రేమతో కదా బండి తీసుకొచ్చారు. మనకి ఏదన్నా చిన్న యాక్సిడెంట్ అయితే తల్లిదండ్రులు తట్టుకోగలరా? అన్ని తెలిసి కూడా మనం ఏం చేస్తున్నాం? బండి తీసి రైని బయట తిరుగుతున్నాం, అవునా? గతంలో ఏదన్నా యాక్సిడెంట్ అయితే ఎవరి వల్ల యాక్సిడెంట్ అయిందో చూసి వాడి మీద కేసు కట్టేవారు. ఇప్పుడు పర్టికులర్ గా